హలో సేతుపతి బాబాయ్, హలో సేతుపతి బాబాయ్. బాబాయా? సినిమా అదిరిపోయింది. మహారాజా ఒక బార్బర్ సెలూన్ షాప్ని రన్ చేస్తుంటాడు. తనకి ఒక భార్య చిన్న పాప ఉంటారు. ఒక యాక్సిడెంట్లో భార్య చనిపోతుంది. అదే యాక్సిడెంట్లో కూతురికి మాత్రం ఏం కాదు. ఎందుకంటే కూతురికి ఏం కాకుండా ఉండడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్కి లక్ష్మి అని పేరు పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అది ఏంటో సినిమా స్టార్ట్ అయ్యాక కొద్దిసేపటికి రివీల్ అవుతుంది. తర్వాత మహారాజు ఇంట్లో దొంగలు పడి లక్ష్మిని ఎత్తుకుపోయారని కంప్లైంట్ చేస్తాడు. అసలు లక్ష్మి ఎవరు, లక్ష్మిని ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎవరికుంది అన్న పాయింట్ చుట్టూనే కథ ఉంటుంది. సేతుపతికి 50th మూవీ మంచి మూవీ పడింది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ హైలైట్. స్టోరీ ఎలా చెప్పాలి, ఏది ఎక్కడ రివీల్ చేయాలి, ఎక్కడ ఏ ట్విస్ట్ పెట్టాలో అలా పెట్టారు మూవీలో. నార్మల్ స్టోరీకి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే యాడ్ అవడం వల్ల మూవీ కూడా ఎక్స్ట్రాడినరీ అయింది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ని పరిచయం చేశాక కామెడీతో ఉంటుంది. ఇంటర్వల్ ట్విస్ట్ అదిరిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ సీరియస్ మోడ్లోకి మారుతుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మన అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, ఎండింగ్ అన్నీ బాగున్నాయి. అజనీస్ బీజిఎం సాలిడ్గా ఇచ్చారు. విజయ్ సేతుపతి యాక్టింగ్ చించిపడేశారు. అనురాగ్, మమతా మోహన్ దాస్, అభిరామి వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ రివ్యూ మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.